अस्सलाम वालेकुम। चॉइस न्यूज खुसूसी रिपोर्ट में आपका खैर। आप हैं एडिटर इन चीफ चॉइस न्यूज मोहम्मद महमूद अजहर के साथ। पेश खिदमत है ये खुसूसी रिपोर्ट। మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తుండొచ్చు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్ వీఆర్ యూజింగ్ ది ఇంటర్నెట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ కన్వీనియన్స్ బట్ యువర్ డేటా ఈజ్ అవైలబుల్ ఆన్ ది వరల్డ్ వైడ్ వెబ్. మీరు డార్క్ వెబ్లో కూడా అక్కడ కొన్ని డేటా లీక్స్ ఉన్నాయి. మీరు ఎప్పుడో ఎక్కిన షూస్ ఇప్పటికీ ఫేస్బుక్, గూగుల్ ఇవి థ్రోఅప్ చేస్తాయి. ఎందుకంటే మీ డేటా ప్రైవసీ ఏదైతే ఉందో ఇది ఉండటం లేదు, అది బయట వాళ్ళకి కంపెనీస్కి వెళ్తుంది అనమాట. సో దానివల్ల సైబర్ క్రైమ్ ఎక్కువైంది ఒకటి. రెండోది మేజర్ కాజ్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఐ వుడ్ సే ఇస్ ఇగ్నరెన్స్. సార్ ఆ పాయింట్ ఎంఫసైజ్ చేశారు. మనము మీరు చూస్తే మీకు ఇచ్చిన డేటాలో 3 మెయిన్ ట్రెండ్స్ ఏవైతే సైబర్ క్రైమ్స్లో ఉన్నాయో, ఒకటి వచ్చేసి ట్రేడింగ్ ఫ్రాడ్, పార్ట్ టైం జాబ్స్, డిజిటల్ అరెస్ట్. ఓకే, ఈ మూడింట్లో కూడా దేనివల్ల అంటే ఫియర్, గ్రీడ్. తొందరగా మనీ చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. భయం, పోలీస్ వాళ్ళు మేము డిజిటల్ అరెస్ట్ అని చెప్పేస్తే భయానికి డిజిటల్ అరెస్ట్కి భయపడి అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ రెండు కూడా ఇగ్నోరెన్స్ వల్ల. అదే నాకు అవేర్నెస్ ఉందనుకోండి నేను భయపడను, అదే నాకు అవేర్నెస్ ఉందనుకోండి ఇది ఫేక్ ఏమో అని చెప్పి నేను ఇన్వెస్ట్ చేయను. దీనిని కాంటాక్ట్ చేయడానికి ఇప్పుడు ఇవన్నీ మనకి కన్వీనియంట్గా ఉండాలంటే ఈ మొత్తం సిస్టమ్ సెక్యూరిటీ బేస్డ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ ఏదైనా అన్నిటికన్నా వీకెస్ట్ ఐఎమ్ రీట్రేటింగ్ ఐఎమ్ సేయింగ్ వాట్ సిపి సార్ మేడ్ అ పాయింట్ లాస్ట్ టైం. ఈ అంత ప్రాసెస్లో వీక్ లింక్ ఎవరు? మనిషి. సో అవతల వాడు ఏం చేస్తున్నాడు? మీ మైండ్ తోటి ఆడుకుంటున్నాడు, మీ మైండ్ని హ్యాక్ చేస్తున్నాడు, ఫోన్ని కాదు. మీరే స్వయంగా మీ పర్సనల్ డీటెయిల్స్ ఆ స్కామ్స్టర్కి ఇచ్చేటట్టు భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. సో దేర్ ఫోర్ మేము ఏం చేసామంటే వీ నాట్ ఓన్లీ వెంట్ ఫర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఫిజికలీ, వాలంటీర్స్ని తీసుకుని 300 మంది మొన్ననే ఒక ప్రాజెక్ట్ అని చెప్పేసి వీ హ్యావ్ ఇనిషియేటెడ్ అండ్ వీ రిసీవ్ వెరీ గుడ్ అవుట్ రీచ్. ఆల్మోస్ట్ 10 lakhs పర్సన్స్ ఒక్క రోజున మెగా అవేర్నెస్ డ్రైవ్ ద్వారా అందరూ విక్టిమ్ ప్రొఫైలింగ్ చేసి ఈ క్రైమ్కి, ఈ మోడల్స్ ఆపరేటివ్కి ఎవరు విక్టిమ్, దీనికి పెద్దోళ్ళు అవుతున్నారు, దీనికి పిల్లలు అవుతున్నారు, దీనికి లేడీస్ అవుతున్నారు అని చెప్పి ప్రతి గ్రూప్ని మేము టచ్ చేసాం. This year has been very eventful. మా కోసం కూడా ఈ year has been quite eventful. We had a lot of things happening. మీ అందరికి తెలుసు, right from elections to audio out of name, different festivals అయినాయి. మా దగ్గర పెద్ద లార్జ్ స్కేల్ ఈవెంట్స్ కూడా జరిగినాయి. బికాస్ ఆఫ్ సో మెనీ లొకేషన్స్, HICC ఉంది, GMR అరేనా ఉంది, అలాగే దానికోసం చాలా ఈవెంట్స్ కూడా జరిగినాయి. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ వెన్ వీ మెట్ అరౌండ్ దిస్ టైమ్, సో అందరూ వాట్ ఆర్ ద ప్రయారిటీస్ ఆఫ్ సైబరాబాద్ పోలీస్ అని అడిగారు అప్పుడు. సో సైబరాబాద్ పోలీస్ అట్ దట్ టైమ్ వీ హ్యాడ్ డిస్కస్డ్ దట్ ద కమింగ్ టైమ్స్లో ద మ్యాక్సిమం police the time would be taken up by cyber crimes, economic offences, and this year మనకి ఒక మెయిన్ ప్రయారిటీగా ఏం పెట్టుకున్నామంటే దట్ ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే విత్ ద కంప్లైంట్ దట్ మేక్స్ అవుట్ అ కాగ్నిజబుల్ అఫెన్స్, అంటే ఒక కాగ్నిజబుల్ కేసు వచ్చే ఎవరైనా కంప్లైంట్ తీసుకొని వస్తే ఖచ్చితంగా అది కేసుగా కట్టాలి అని మేము ఒకటి అనుకున్నాం. And that was one of our main priorities. So free registration of cases, whether it's a cyber crime, it's a small theft, whether it is a land related issue, ఏదైనా ఉంటే కేసు కడతాం ఫస్ట్, దాని తర్వాత దానికి ఇన్వెస్టిగేట్ చేసామని అదే ఒక ఐడియాతో ముందుకు వెళ్ళాం. సో దిస్ ఇయర్ మేము కాగ్నిజబుల్ క్రైమ్ చూస్తే 37,000 roughly. I hope everybody has this thing. So 37,800 600 cases roughly register చేశారు. సో అది ఒకటి ఉండేది. అండ్ దెన్ మీ అందరికీ తెలుసు సైబరాబాద్లో చాలా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉంటాయి.
So in these land related issues, police ఎలాంటి ఇష్యూస్లో వీ షుడ్ ఇంటర్వీన్, అంటే మన ఇంటర్వెన్షన్ ఎక్కడ ఉంది, ఎక్కడ మన ఇంటర్వెన్షన్ లేదు, దానికి ఒక క్లారిటీ తీసుకురావడానికి చాలా ఇంపార్టెంట్ ఉండేది. సో మీ అందరికి తెలుసు, ముందు కూడా సైబరాబాద్ పోలీస్ది కొన్ని SOPs ఉండేది, అండ్ దెన్ దెర్ ఆర్ సమ్ యాక్సెప్టెడ్ అండ్ ప్రొసీజర్స్ అండ్ సమ్ పద్ధతులు ఉన్నాయి లా ప్రకారం విచ్ పోలీస్ హ్యాస్ టు టేకప్. సో దాని ప్రకారం మేము యాజ్ ఫార్ యాజ్ మన పోలీస్ వర్క్ ఈస్ కన్సర్న్, మన వర్క్ చూసుకొనే ఎక్కడి వరకు మా ఇంటర్వెన్షన్ అవసరం, ఎక్కడ క్రిమినల్ కేసు అవుతుంది అక్కడ కేసు కట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. సో మీరు ఈ ఇయర్ చూస్తే మన క్రైమ్ బ్రేకప్ చూస్తే ఒక 32% ఆఫ్ ద ఓవరాల్ క్రైమ్ సైబర్ క్రైమే ఉంది. కమింగ్ పేజెస్లో మీకు ఆ బ్రేకప్ కూడా ఇచ్చాము, ఎన్ని కేసెస్ నమోదైంది, ఎంత అమౌంట్ లాస్ అయింది, ఎంత పుట్ ఆన్ హోల్డ్ అయింది, ఎంత రీఫండ్ అయింది టు విక్టిమ్స్. సో ఇయర్ మీరు చూస్తే ఒక ఫేర్లీ బిగ్ అమౌంట్, క్లోజ్ టు 70 crores ఆల్మోస్ట్ రీఫండ్ అయింది టు విక్టిమ్స్. సో దిస్ ఈస్ దీంట్లో లాస్ట్ ఇయర్ అమౌంట్స్ ఉన్నాయి, దాని లాస్ట్ ఇయర్ అమౌంట్స్ ఉన్నాయి, దాని లాస్ట్ ఇయర్ అమౌంట్స్ కూడా ఉన్నాయి. సో ఈసారి ద స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దానికి ఒక ప్రొసీజర్ పెట్టింది. ఆ ప్రొసీజర్ ప్రకారం ఎక్కడెక్కడ అమౌంట్స్ బ్లాక్ అయి ఉన్నాయి ఇన్ ద అకౌంట్స్, అవి రీఫండ్ చేయడానికి స్పీడీగా అది వీ హ్యావ్ టేకెన్ అప్. సో ఆల్మోస్ట్ 70 crores విక్టిమ్స్కి రీఫండ్ చేశాను దిస్ ఇయర్. ఇయర్ నంబర్ ఆఫ్ అరెస్ట్ మీరు చూడవచ్చు, సైబర్ క్రైమ్లో బాగానే అరెస్ట్ చేశారు ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్. తర్వాత మీరు చూస్తే ఈ డిజిటల్ ఫ్రాడ్ అని, చాలా డిజిటల్ అరెస్ట్ అని ఒక టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్ చాలా ఎక్కువగా అవుతుంది. ఇయర్ మీరు స్టాటిస్టిక్స్ చూస్తే అది కూడా బాగా పెరిగింది. మీకు బ్రేకప్ ఆఫ్ కేసెస్ కూడా ఇచ్చాము, విచ్ టైప్ ఆఫ్ కేసెస్ ఫ్రమ్ హైయెస్ట్ టు లోయెస్ట్, మీకు ఆ టైప్ ఆఫ్ కేసెస్ కూడా మీకు దాంట్లో బ్రేకప్ పెట్టాము. साइबराबाद का जो एनुअल प्रेस मीट कंडक्ट कर रहे हैं उसमें आपको डेटा दिए हैं, तो उसमें जो मेन हमारा एरियाज ऑफ फोकस इस साल था, तो उसमें ज़्यादातर इम्पोर्टेंस हम लोग और जो एरियाज पे ध्यान दिए वो था, एक तो साइबर क्राइम था जो सबसे रफली 32% क्राइम साइबर क्राइम ही है, तो उस पर बहुत ध्यान दिए. उसके अलावा इकोनॉमिक ऑफेंसेस, चीटिंग केसेस, अलग अलग टाइप का जॉब फ्रॉड हो सकता है, डिपॉजिट फ्रॉड हो सकता है, ये भी अब जैसा जैसा सोसाइटी का इवोल्यूशन होता है वो नेचर ऑफ क्राइम भी चेंज होता है, तो ये एक बहुत इम्पॉर्टेंट एरिया था. और इस साल जैसे गवर्नमेंट ने बताया नार्कोटिक्स पे बहुत फोकस रहा हमारा. उसके अलावा हम लोग जो लैंड इश्यूज साइबराबाद में बहुत रहते हैं, तो उसको एक अच्छा जैसे लॉफुल रूल्स प्रोसीजर्स के तहत जिसमें पुलिस का इंटरवेंशन ज़रूरत है, जिसमें केस रजिस्टर करने की ज़रूरत है, वैसे केसेस में इन्वेस्टिगेट करके जैसा होना चाहिए प्रोसीजर के हिसाब से वैसे हम लोगों ने उस पर ध्यान दिया. उसके अलावा आप देखें कि हम लोगों ने इस साल कई बार लोगों को उनके खोए हुए मोबाइल फ़ोन लौटाए, करीब 8,000 के करीब मोबाइल फ़ोन इस बार लौटाए गए लोगों को स्पेशल एफर्ट्स करके. उसके अलावा हम लोगों ने हर चीज़ पे, गैंग्स पे हो सकता है, वुमेन सेफ्टी पे हो सकता है, हर चीज़ पे अलग अलग ध्यान देके एक्टिविटीज़ टेकअप की. एक हम लोगों ने ये परमिशन मैनेजमेंट सिस्टम एक एप्लीकेशन हमारे वेबसाइट में रखा है, जिसके द्वारा लोग जो कोई भी आपको इवेंट है, कोई म्यूज़िकल इवेंट है, कोई कॉन्सर्ट है, कोई रन है, मैराथन है, कुछ है, ऐसे चीज़ों के लिए अप्लाई कर सकते हैं, ताकि एक ही जगह आदमी को अप्लाई करना पड़े, अलग अलग जगह नहीं जाना पड़े. तो वैसा एक हम लोगों ने सिस्टम बनाया, वो अभी तक थोड़ा स्टेबलाइज हुआ है. आगे भी उसमें अभी माइक परमिशंस भी उसी में डालने का प्लान है. उसके अलावा जो एस्टैब्लिशमेंट का जो लाइसेंसेस है वो भी उसी में लाने के लिए हम प्लान कर रहे हैं इस साल से. और इस साल भी यही एरियाज इकोनॉमिक ऑफेंस साइबर क्राइम रहेगा. उसके अलावा ट्रैफिक में हम लोगों ने कई जगह रोड जहाँ जहाँ चौड़ा करने का
मौका था तो वैसे जगहों पे हम लोगों ने जीएचएमसी के बहुत अच्छे कोऑपरेशन से एचएमडीए और वाटर वर्क्स इलेक्ट्रिसिटी सबके बहुत एक्टिव कोऑपरेशन से हम लोगों ने रोड इम्प्रूवमेंट जंक्शन इम्प्रूवमेंट का काम लिया। कुछ काम अभी भी चल रहे हैं और कुछ महीनों में कंप्लीट होंगे। कुछ काम इस साल हम टेकअप करने के प्लान में है ताकि अगले 5-6 महीने में जो छोटे इश्यूज हैं उसको हम रिजॉल्व कर सकते हैं। उसके अलावा हम लोगों ने अपने ही लोगों के लिए वेलफेयर काफ़ी एक्टिविटीज टेकअप किया। जो बच्चे हैं पुलिस वालों के उनको कैरियर काउंसलिंग SC के माध्यम से कराया। उसके बाद एक अच्छा कैंसर स्क्रीनिंग कैंप कराया जिसमें SC और ग्रेस कैंसर फाउंडेशन के सपोर्ट से हम लोगों ने हर जोन में हेडक्वार्टर्स में अपने लोगों उनके फैमिलियों को स्क्रीनिंग कराया। और इस साल एक छोटा क्रैश भी हम स्टार्ट किया हमारे स्टाफ के लिए, उसको और थोड़ा इम्प्रूव करने का प्लान है। तो आने वाले ये साल में हम लोग जो एक्टिविटीज़ अभी स्टार्ट किए उसको कंटिन्यू करने का अपना जो मेहनत है उसको आगे ले जाएंगे। थैंक यू। इस खुसूसी रिपोर्ट को हमारे नुमाइंदे मोहम्मद अजहरुद्दीन ने आप तक पहुंचाया। अब एडिटर इन चीफ 24 न्यूज़ मोहम्मद महमूद अजहर को इजाजत दीजिए। अल्लाह हाफिज।